హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లహరి క్రియేషన్స్. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అలా అయితే నా నోటిఫికేషన్స్ మీకు కనిపిస్తాయి. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ చిల్లీ చికెన్ ఫ్రెండ్స్. రెస్టారెంట్ స్టైల్లో చూపించబోతున్నాను. చాలా బాగా వచ్చింది మనకి ఈ రెసిపీ. ఒకసారి చూడండి ఎలా వచ్చిందో. దీనికి కావాల్సిన పదార్థాలు, ఇంగ్రీడియంట్స్: boneless chicken 500 grams for marination, egg 1, cornflour 3 tablespoons, all purpose flour 1 tablespoon, black pepper powder 1 tablespoon, ginger garlic paste 1 tablespoon, salt 1 tablespoon. For gravy, onion 1 medium size, green chilies 2 to 3, chopped garlic 2 tablespoons, chopped ginger 1 tablespoon, tomato sauce 2 tablespoons, red chili sauce 2 tablespoons, vinegar 1 tablespoon, salt half tablespoon, red chili powder half tablespoon, soya sauce 1 tablespoon, cornflour 3 tablespoons. ముందుగా చికెన్ని మంచిగా శుభ్రంగా కడుక్కోండి. 2-3 సార్లు కడుక్కొని వాటర్ అన్ని వంపేసి ఇలా మనం చిన్న ముక్కలుగా కొట్టించుకోవాలి. బాగుంటుంది చిల్లీ చికెన్కి. మనం ఇలా చిన్నగా కొట్టించుకోవాలి. బోన్లెస్ చికెనే తెచ్చుకోవాలి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 మ్యారినేషన్ ప్రాసెస్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ సోయా సాస్, 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ మైదా, ఒక ఫుల్ ఎగ్ వేసుకున్నాను నేను. ఒకవేళ మీకు లూజ్గా అనిపిస్తే ఇంకొద్దిగా కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో మ్యారినేషన్ చేస్తున్నప్పుడు మనకు కనిపిస్తుంది అది లూజ్గా ఉందా. ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేసుకుంటాం కదా, అలా ఉండాలి. ఇట్లా లూజ్గా అనిపిస్తే ఇంకా పైనుంచి కొంచెం మీరు కార్న్ఫ్లోర్ వేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకోండి. ఇట్లా బాగా కలుపుకొని పక్కకు పెట్టుకోండి. ఆయిల్ వేడెక్కాక ఇలా దూరంగా చికెన్ పీసెస్ వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా అప్పుడే బాగా కుక్ అవుతాయి. హై ఫ్లేమ్లో కలర్ వస్తుంది కానీ కుక్ అవ్వవు మనకి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కుక్ చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయి మనకి. కొంచెం ఆయిల్ నురగలు తగ్గాక తీసేయడమే. చూడండి కలర్ వచ్చేసాయి మనకి. ఎక్సెస్ ఆయిల్ని డ్రైన్ చేసేసేయండి. చూడండి కలర్ రావాలి మనకి. ఇవి ఉట్టిగా తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. మొత్తం ఒకేసారి ఫ్రై చేసుకోకండి, కొన్ని పీసెస్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత మ్యారినేషన్ ప్రాసెస్ అయిపోయింది కదా, ఇప్పుడు గ్రేవీకి గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఆయిల్ వేడెక్కాక అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకోండి. ఇలా వేసుకొని కలుపుకోండి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. మీడియం సైజ్ అని చెప్పాను కదా, అవి మనం ఇట్లా క్యూబ్స్ షేప్లో కట్ చేసుకోవాలి. సన్నగా తరగొద్దు వీటికి.
కలుపుకోండి బాగా. ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ ఫేస్బుక్ పేజ్ లింక్ ఇచ్చాను, వెళ్ళి లైక్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. నేను ముందుగానే మీకు అక్కడ అప్డేట్స్ తెలియజేస్తాను. ఆనియన్స్ అన్నీ ఫ్రై అయ్యాక మనం ఇప్పుడు సాసింగ్ చేసుకోవాలి. ముందుగా రెడ్ చిల్లీ సాస్ 2 టేబుల్ స్పూన్స్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, టమాటో సాస్ 2 టేబుల్ స్పూన్స్, వెనిగర్ 1 టేబుల్ స్పూన్, కారం పొడి 1/2 టేబుల్ స్పూన్ వేసి ఇలా అంతా మంచిగా కలుపుకోవాలి. ఆనియన్స్కి అన్ని సాసెస్ కలిసేలాగా ఇలా కలుపుకోండి మంచిగా. తర్వాత కార్న్ఫ్లోర్ 3 టేబుల్ స్పూన్స్ తీసుకోండి, వాటర్లో వేసేసుకొని లిక్విడ్ లాగా చేసుకొని ఇలా వేసుకోవాలి. మనం గ్రేవీ కావాలంటే 1/2 కప్ వాటర్ పోసుకోండి. గ్రేవీ కావాలి కదా మనకి, ఇలా వేసేసుకొని బాగా కలుపుకోండి. కొంచెం ఆయిల్ అంతా పైకి వచ్చినప్పుడు మనం చికెన్ పీసెస్ అనేవి వేసుకోవాలి. మంచిగా సాసెస్ అన్నీ దీనికి పట్టుకోవాలి. కార్న్ఫ్లోర్ సాసెస్ అన్నీ పట్టుకొని గ్రేవీ లాగా తయారు కావాలి మనకి. అది ఉడుకుతున్నప్పుడు మనకు ఆయిల్ అంతా పైకి వస్తుంది కదా ఫ్రెండ్స్, అప్పుడు మనం చికెన్ పీసెస్ వేసుకోవాలి. ఇలా చికెన్ పీసెస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి అంత బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు గార్నిషింగ్ చేసుకుంటున్నాను కొత్తిమీరతో, కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్తో ఇలా గార్నిషింగ్ చేసుకోండి. చాలా బాగా కనిపిస్తుంది చూడడానికి, తినడానికి కూడా చాలా బాగుంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రెసిపీ. చూడండి మనకి ఎంత బాగా వచ్చిందో ఈ రెసిపీ. ఫ్రెండ్స్, ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే తప్పకుండా నేను చేసి చూపిస్తాను. ఆ రెసిపీ ఏ రెసిపీ అయినా సరే చేసి చూపిస్తాను. ఇలా లెమన్తో ఆనియన్స్తో గార్నిషింగ్ చేసుకున్నాను. లాస్ట్లో లెమన్ పిండుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది చికెన్కి. ఒకసారి ఉడికిందో లేదో చూద్దాం. ఫోర్క్ తీసుకొని చూసుకున్నాను, చాలా బాగా ఉడికింది చికెన్. మీరు ఈ రెసిపీని ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, టాటా, బాయ్ బాయ్. నేను మీ లహరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.